వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. దళపతి విజయ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమా 'జననాయకుడు', తమిళంలో 'జననాయకన్'. సో ఆ సినిమా రేపు సంక్రాంతికి అంటే పొంగల్ సందర్భంగా విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు ఆ సినిమా బాలకృష్ణ నటించినటువంటి 'భగవంత్ కేసరి' సినిమాకి కాపీ అని చెప్పేసి, అన్‌అఫీషియల్ రీమేక్ అని చెప్పేసి, అలాగే అఫీషియల్ రీమేక్ అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే తన చివరి సినిమా 'జననాయకన్' తన చివరి సినిమా అని చెప్పేసి విజయ్ ఆల్రెడీ ప్రకటించారు. ఎందుకంటే తను రాజకీయాల్లోకి వచ్చారు. రాబోతున్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళ్ వెట్రి కళగం, టీవీకే పార్టీ, దాన్ని ఎన్నికల్లో నిలబెడుతూ ఉన్నారు. కాబోయేటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇప్పటికే అభిమానులు దళపతి విజయ్ని ఆల్రెడీ వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 'జననాయకన్' సినిమా గురించినటువంటి చర్చ ఇప్పుడు విరివిగా కొనసాగుతుంది. రీసెంట్‌గా ఆ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని స్టిల్స్ ఏవైతే బయటకు వచ్చాయో అవన్నీ 'భగవంత్ కేసరి'లో ఉన్నటువంటి ఆ పాత్రల్ని, అలాగే ఆ సన్నివేశాల్ని, ఆ పాటల్ని పోలి ఉన్నాయి. ఇది 'భగవంత్ కేసరికి' రీమేక్ అంటూ చాలా బలంగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దాన్ని వైరల్ చేస్తున్నారు. ఈవెన్ ఆ పాత్రకి ఏదైతే పోలీస్ ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్‌లో విజయ్ స్టిల్ ఏదైతే బయటకు వచ్చిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది అలాగే ఒక పాటకు సంబంధించి కూడా ఆల్రెడీ బయటకొచ్చారు, రిలీజ్ చేశారు వాళ్ళు. అందులో ఆయన పాత్రతో పాటు 2 స్త్రీ పాత్రలు కూడా ఉన్నాయి. ఒకటి పూజా హెగ్డే చేస్తున్నటువంటి పాత్ర ఒకటి, ఇంకొకటి మమితా బైజు చేస్తున్నటువంటి పాత్ర. రీసెంట్‌గా వచ్చినటువంటి ప్రదీప్ రంగనాథన్ సినిమా 'డ్యూడ్', అందులో ఆమె హీరోయిన్‌గా చేశారు. ఆమె అక్కడ కనిపించారు. సో ఇవి కూడా చూస్తే ఖచ్చితంగా 'భగవంత్ కేసరి'లో ఉన్నటువంటి అంటే పూజా హెగ్డే వచ్చి తెలుగులో 'భగవంత్ కేసరి'లో చేసినటువంటి కాజల్ అగర్వాల్ క్యారెక్టర్, అలాగే మమితా బైజ్ చేసిన క్యారెక్టర్ ఏమో శ్రీలీల చేసినటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. పాట కూడా ఉండటం సేమ్ తెలుగులో కూడా అదే తరహాలో ఒక పాట ఉండటం, అదే పాటని దీంట్లో కూడా 'జననాయకుడిలో' కూడా పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ బాలయ్య ఈయన సినిమాలో వచ్చేటప్పటికి ఈయన ఎక్స్ కాపు, ఆ తర్వాత మళ్ళీ ఆయన జైలు నుంచి బయటకు వస్తారు. ఒక సిఐ తన స్నేహితుడు, ఆయనతోటి ఏర్పడినటువంటి అనుబంధం, ఆ తర్వాత ఆ సిఐ చనిపోయిన తర్వాత ఆయన కుమార్తెని తన కూతురులాగా అంటే తను పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని పెంచడం, ఒక ఆర్మీ అధికారిని చెయ్యాలి, ఆర్మీకి పంపించాలి ఆ అమ్మాయిని అని చెప్పేసి 'భగవంత్ కేసరి' నేలకొండ 'భగవంత్ కేసరి' చేసేటువంటి ఆ ప్రయత్నాలు కానివ్వండి, ఈ క్రమంలో ఒక మాఫియా కింగ్ తోటి తను తలపడేటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ సినిమాలో హైలైట్ అయ్యాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఏదైతే అర్జున్ రాంపాల్ తెలుగులో చేశాడో విలన్‌గా, ఆ మాఫియా కింగ్ పిన్‌గా, తమిళంలో అదే పాత్రని బాబీ డియోల్ చేశాడని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. ఇలా ఒక్కొక్క పాత్రని చూపిస్తూ తమిళం, ఇటు తెలుగు పాత్రల్ని కంపేర్ చేస్తూ ఇది మక్కీకి మక్కీ 'భగవంత్ కేసరి' సినిమాయే ఈ 'జననాయకన్' అనేది ఇప్పుడు బాలయ్య అభిమానులు విరివిగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా ఈ సినిమా డైరెక్టర్ 'జననాయకన్' డైరెక్టర్ వినోద్‌కి మీడియా నుంచి ఇలాంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమైంది. ఆయన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్టు అడిగిన ప్రశ్న అదే. మీ సినిమా 'భగవంత్ కేసరికి' రీమేక్ అని చెప్పేసి వినిపిస్తుంది, నిజమా కాదా అని. సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఎదురు చూడండి, సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది అని చెప్పేసి వినోద్ అప్పుడు ఆ సమాధానం, ఆ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. సో అక్కడ ఆయన ఇది రీమేకా కాదా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అలా చెప్పి తప్పించుకున్నారు. మీరు 9వ తేదీ సినిమా విడుదలవుతుంది కదా, జనవరి 9న, అప్పుడు మీకే తెలుస్తుంది, అప్పుడు మీరే చూడండి, అది రీమేక్ అవునో కాదో మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆయన అలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సినిమా తెలుగులో 'జననాయకుడు' అనేటువంటి పేరుతోటి రాబోతుంది 3వ తేదీ.
ట్రైలర్స్ని రిలీజ్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా. అక్కడ జననాయకన్, తెలుగులో వచ్చేటప్పటికి జననాయకుడు, అలాగే కన్నడంలో వచ్చేటప్పటికి జననేత అని చెప్పేసి ఇలా ఆ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఇప్పుడు ఈ సినిమాని చాలామంది బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఇది భగవంత్ కేసరి రీమేకే. తను సినిమాలకి అంటే స్వస్తి చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి ఒక క్యారెక్టరు, బలమైనటువంటి క్యారెక్టర్ తోటి జనంలోకి వెళ్ళాలి అని చెప్పేసి విజయ్ ఏరుకోరి మరి ఈ భగవంత్ కేసరి సినిమా కథని ఆయన ఎంచుకున్నాడు. తనదైనటువంటి శైలి ఏదైతే ఉందో తనని ఎలాంటి పాత్రలో జనాలు చూస్తారో, అలాగే ఇప్పుడు రాజకీయ పరంగా కూడా తనకి కలిసి వచ్చేటువంటి ఒక మంచి స్టోరీ తోటి వస్తే అది తన ఇమేజ్కి మరింత ప్లస్ అవుతుంది, ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి విజయ్ భావిస్తున్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. అందుగురించి ఏరుకోరి ఈ సినిమా కథని ఆయన ఎంచుకున్నారు. ఆయనకి అక్కడ ఆ సినిమాని తను వేయించుకొని చూసుకున్నారు. భగవంత్ కేసరి సినిమాని ఆయనకి బాగా నచ్చింది. అందుగురించే ఈ సినిమాని వినోద్ డైరెక్షన్లో ఆయన చేస్తున్నారు అని చెప్పేసి చాలా బలమైనటువంటి ప్రచారం మన ముందుకు వస్తూ ఉంది. ఈవెన్ పూజా హెగ్డే ధరించినటువంటి కాస్ట్యూమ్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అవి భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ ఆమె వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ని పోలి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరి యొక్క స్టిల్స్ పెట్టి. సో ఆ రకంగా చూసుకున్నా, కాస్ట్యూమ్స్ పరంగా చూసుకున్నా, అలాగే శ్రీలీల సినిమాలో స్టూడెంట్గా కనిపిస్తుంది, మమితా బైజు కూడా స్టూడెంట్గానే కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా అది అఫీషియల్ రీమేకా లేదా ఫ్రీమేకా అనే విషయం మాత్రం తెలియదు కానీ, బట్ ఇది అలా కాస్ట్యూమ్స్ పరంగా చూసుకున్నా కానీ, అంటే హీరో కాస్ట్యూమ్స్, ఇటు బాలకృష్ణ వేసినటువంటి కాస్ట్యూమ్స్, అలాగే విజయ్ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ ఇవి సిమిలర్గా కనిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్ కానివ్వండి, అలాగే తెలుగులో శ్రీలీల చేసిన క్యారెక్టర్ను పోలినటువంటి మమితా బైజు క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ కానివ్వండి ఒకే రకంగా సిమిలర్గా ఉన్నాయి. సీన్స్ కూడా, పాటలు కూడా అదే తరహాలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది భగవంత్ కేసరికి తప్ప వేరే కథ కాదు అనేటువంటి ఆ అభిప్రాయానికే ఎక్కువ బలం చేకూరుతుంది. కొంతమంది అయితే ఇది మక్కీకి మక్కీ కాపీ, సేమ్ టు సేమ్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి, ఎందుకని ఈ సినిమానే, ఈ కథనే విజయ్ ఎంచుకున్నాడు అంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత బలమైనటువంటి క్యారెక్టరైజేషన్ కావటం తెలుగులో బాలయ్య చేసినటువంటి భగవంత్ కేసరి. ఈ మధ్యకాలంలో బాలయ్య కూడా ఆ తరహా క్యారెక్టర్ చేయలేదు. ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా ఒక హీరోయిన్ అనేది, హీరోయిన్తో రొమాన్స్ అనేది లేకుండా ఆయన ఆ క్యారెక్టర్ చేయటం, పోషించడం, అది ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవటం. సో అందుకని బాలయ్య కెరీర్లో భగవంత్ కేసరికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. అది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి అదే ఇప్పుడు జననాయకుడికి, అంటే టైటిల్ కూడా అదే పెట్టారు, జననాయకన్ అని చెప్పి. కరెక్ట్ యాప్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం, జనవరి 9న వస్తున్నటువంటి ఈ జననాయకుడు నిజంగానే రేపు కాబోతున్నటువంటి జననాయకుడుగా అతను ఏదైతే రాజకీయాల్లో ఎలా అయితే జననాయకుడు కావాలనుకుంటున్నాడో దానికి తగ్గట్లుగా ఈ సినిమా ఆయనకి ఫౌండేషన్ వేస్తుందా లేదా, లెట్ us wait and see.